దేవునికి దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి 2 దినవృత్తాంతములు 32 అధ్యాయము 7 వచనము 8 వచనం చదువుకొని వాక్యంలోనికి మనము వెళ్దాం. 2 Chronicles చాప్టర్ 32 వర్స్ 7 and verse 8. 7వ వచనము 8వ వచనము. ఇక్కడ అసూరు రాజు యూదా దేశం అంటే యెరూషలేముని చుట్టుముట్టినప్పుడు హిజ్కియా ఏ రీతిగా అయితే స్పందించి తన వారితో మాట్లాడినాడో, ప్రోత్సహించగలిగిన మాటలు మాట్లాడినాడో అది 7వ వచనంలో 8వ వచనంలో మనం చూస్తాము. ఈరోజు మనం ధ్యానించే అంశం కూడా ఇక్కడ నుంచే తీసుకున్నాము. ఈరోజు మనం ధ్యానించే టాపిక్ ఏంటంటే వెన్ ఎనిమీ సరౌండ్స్ అస్, శత్రువు మనల్ని చుట్టుముట్టినప్పుడు. ఇక్కడ అటువంటి సన్నివేశము, అటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. సెనాచెరబ్ అనే అసూరు రాజు యూదా వారిని చుట్టుముట్టినప్పుడు, యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు ఏ రీతిగా హిజ్కియా నిలబడి ఈ ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడినాడో ఒకసారి చూసుకుందాం. 7వ వచనము 8వ వచనం. బీ స్ట్రాంగ్ అండ్ కరేజెస్, ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. డు నాట్ బీ అఫ్రేడ్ ఆర్ డిస్కరేజ్డ్, భయపడకండి, నిరుత్సాహపడకండి. ఈ అసూరు రాజు చాలా పెద్ద సంఖ్యలో తన యొక్క సైన్యాన్ని తీసుకొని వచ్చినప్పటికీ గొప్ప శక్తిని మనం కలిగి ఉన్నాము. వాళ్ళు కలిగి లేరు, మనము కలిగి ఉన్నాము. వారిది కేవలము శారీరకమైన బలము, కానీ మనతో పాటు మన ప్రభు అయిన దేవుడు మనకున్నాడు సహాయం చేయడానికి. మన యుద్ధములు ఆయన పోరాడతాడు. ఈ మాటలు ఆ యొక్క ప్రజలు విన్నప్పుడు, హిజ్కియా పలికిన మాటలు విన్నప్పుడు వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నట్లుగా లేఖనాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సందర్భాన్ని కొద్దిగా మనము ధ్యానం చేద్దాం. ఈరోజు హిజ్కియా యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, ఈ యొక్క స్క్రిప్చర్ ఒకరోజు నా ముందు ఒకరోజు పంపించబడింది. అంటే మనకు వాట్సాప్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి కదా. ఈ యొక్క వాక్యము మంచిగా, అంటే ప్రోత్సాహకరంగా, ధైర్యంగా, అంటే సంఘస్థులకు, దేవుని బిడ్డలకు, దేవుని వెంబడిస్తున్న వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందని నాకు భావన కలిగింది. నాకు కూడా మంచి ఆ యొక్క వాక్యం చూసుకున్నప్పుడు ఒక నాయకుడు ఏ రీతిగా అయితే మాట్లాడినాడో ఆ మాటలు చాలా మంచిగా అనిపించినాయి. ఆయన అటువంటి పరిస్థితులలో ఏమంటున్నాడు అంటే, గొప్ప శక్తి మనం కలిగి ఉన్నాము, శత్రువులు కలిగి లేరు, మనతో దేవుడు ఉన్నాడు, దేవుడు పోరాడతాడు. వాళ్ళతో కేవలము శారీరకమైన బలం మాత్రమే, వాళ్ళు ఎంత సైన్యమైన తీసుకొని రాని, అది కేవలము శారీరకమైన బలం మాత్రమే, కానీ దేవుడు మనకు తోడు ఉన్నాడు, మన యుద్ధంలను ఆయన పోరాడతాడని మంచిగా అనిపించింది. దేవుని బిడ్డలారా, ఆ యొక్క శత్రు అసూరు రాజు యొక్క స్థానంలో మనం మన పరిస్థితులను పెట్టుకోవచ్చు, మన పోరాటాలను పెట్టుకోవచ్చు, మన శోధనలు పెట్టుకోవచ్చు, మన సమస్యలను పెట్టుకోవచ్చు. వెన్ వీఆర్ సరౌండెడ్ బై ది ఎనిమీ, శత్రు చేత మనము ఒకవేళ చుట్టుముట్టబడినప్పుడు మనము ఎలా మనం ముందుకు సాగాలి. ఈరోజు ఏ వాక్యం అయితే మనం ధ్యానించబోతున్నామో దయచేసి జాగ్రత్తగా మీరందరూ ఆలకించాలని నేను కోరుతా ఉంటున్నాను. ఇక్కడ మీరు గమనించండి, ఈ 32వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మీరు గమనించండి. ఆఫ్టర్ ఆల్ దట్ హిజ్కియా హ్యాడ్ సో ఫెయిత్ఫుల్లీ డన్. హిజ్కియా ఏవైతే నమ్మకంగా చేయవలసిన అన్ని ఒక నమ్మకస్తుడుగా చేసిన తర్వాత సెనాచెరబ్ అనే అసూరు రాజు ఆయన వచ్చి యూదాన్ని దాడి చేయడము మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ హిజ్కియా ఆయన పరిపాలన స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఆ యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం ఎటువంటి సందర్భం అంటే, హిజ్కియా యొక్క తండ్రి ఆహాజు చాలా క్రూరంగా బ్రతికినవాడు, దేవునికి అపనమ్మకంగా బ్రతికినవాడు. విగ్రహాల వైపున ఆయన వెళ్ళడమే కాదు, పూజించడమే కాదు, ఆయన
ఆయన తప్పుత్రోవలో పోవడము, దేశం అంతటిని తప్పుత్రోవలో నడిపించిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు కూడా రాజులు ఎక్కడైతే పాతి పెట్టబడతారో అటువంటి స్థానంలో ఆయన పాతి పెట్టబడలేదు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. అంటే ఎంత భయంకరంగా ఆయన బ్రతికినాడో మీరు గమనించుకోవచ్చు. ముందుటి అధ్యాయాలు మీరు చదువుకోండి. ఆహాజ్ రాజు గురించి మీరు చదువుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అంటే ఆ కాంటెక్స్ట్, ఎటువంటి కాంటెక్స్ట్లో, ఎటువంటి సందర్భంలో ఈయన రాజుగా నియమించబడ్డాడు. ఈయన రాజుగా నియమించబడిన తర్వాత ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఏంటిదంటే 32వ అధ్యాయంలో మొదటి వచనంలో, ఆఫ్టర్ ఆల్ హిజ్కియా హ్యాస్ డన్ ఫెయిత్ఫుల్లీ, నమ్మకస్తుడుగా నమ్మకంగా అన్ని చేసిన తర్వాత ఈ రాజు, అస్సూరు రాజు, ఆయన దాడి చేయడానికి వచ్చినాడు అని అక్కడ రాయబడింది. నమ్మకంగా ఆయన ఏం చేసినాడు? ఆయన రాజుగా ఆయన వచ్చిన తర్వాత నమ్మకంగా ఆయన ఏం చేసినాడు? బైబిల్లో మనం చూసినట్లయితే ఇదే 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే ఆయన ఏ ఆలయం అయితే తండ్రి పాడు చేసినాడో ఆ ఆలయంను ఆయన కడిగిపిస్తాడు, శుద్ధీకరిస్తాడు, ఆలయపు ద్వారాలను ఆయన తెరుస్తాడు. 29వ అధ్యాయము 3వ వచనం మీరు చూసుకున్నట్లయితే, ఆ దినాలలో ద టెంపుల్ వాజ్ క్లోజ్డ్, దేర్ వాజ్ నో వర్షిప్, నోబడీ వాజ్ సీకింగ్ గాడ్. ఎవరు కూడా దేవుని మనం వెతకట్లేదు. చాలా మటుకు ఆ దినాలలో ఎవరిని వెతికేవారంటే ఆ విగ్రహాలను, అన్య దేవతలను. ఆహాజు వాళ్ళ ముందు ఏ దేవుళ్ళైతే పెట్టినాడో ఆ దేవుళ్ళను వాళ్ళు నమస్కరించేవారు. టెంపుల్ ద్వారాలు కూడా మూత వేయబడ్డాయి. ఆ టెంపుల్ ద్వారాలను ఈయన తెరిసినట్లుగా లేఖనాలు చెప్తా ఉంటున్నాయి. చూడండి 28వ అధ్యాయంలో 24వ వచనం, ఇదే దినవృత్తాంతంలో మనం చూస్తాము. హిస్ ఫాదర్ క్లోజ్ ద డోర్స్ ఆఫ్ ద టెంపుల్. ఆహాజ్ రాజు ఆ యొక్క టెంపుల్ ద్వారాలను మూసివేసినాడు. 29వ అధ్యాయము 3వ వచనంలో ఈయన తిరిగి తెరిసినట్లుగా మనం చూస్తున్నాం. ఈయన సీన్లోకి వచ్చిన తర్వాత దేవునికి సంబంధించినవి, దేవుని ఆరాధనకు సంబంధించినవి, దేవునితో నడిచే విషయానికి సంబంధించినవి, దేవుడు ఏ విధులైతే ఇచ్చినాడో దానికి సంబంధించిన అన్ని ఈయన పునర్జీవింపజేస్తున్నాడు. హీఈస్ రెస్టోరింగ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ ఫాదర్ డిస్ట్రాయిడ్. తన తండ్రి పాడు చేసిన అన్ని హిజ్కియా నిలబడి నమ్మకంగా ఆయన కడుతున్నట్లుగా చూస్తా ఉన్నాం. 29వ అధ్యాయంలో ఇంకా మనం ఏమేం చూస్తామంటే, ఆయన ఏ లేవీలైతే పరిచర్య కోసం నియమించబడ్డారో, ఏ యాజకులైతే దేవుని టెంపుల్లో ఆ వర్షిప్ కార్యక్రమాలలో వాళ్ళు నియమించబడ్డారో వాళ్ళని తిరిగి పిలిపిస్తాడు, వాళ్ళని రీఇన్స్టేట్ చేస్తాడు, ఆ బాధ్యతలను అప్పగించినట్లుగా మనం చూస్తాం. 30వ అధ్యాయంకి వచ్చినట్లయితే అక్కడ పస్కా పండగ, అక్కడ అందరికీ ఇన్విటేషన్ ఇచ్చి, కేవలము యూదా దేశస్తులకే కాదు పక్కనున్న ఇస్రాయెల్ దేశానికి కూడా ఆయన ఇన్విటేషన్ పంపించి పస్కా పండగ ఆచరించడానికి అందరికీ ఆహ్వానం పలికినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే కాకుండా 31వ అధ్యాయము 1వ వచనము మనం చూసుకున్నట్లయితే, చాప్టర్ 31 verse 1, ఆయన ఏవైతే వాళ్ళ తండ్రి వేరే దేవతలకు సంబంధించిన రాళ్ళు కానీ, పోల్స్ కానీ, ఆల్టర్స్ కానీ ఏవైతే కట్టించినాడో ఆ ఆల్టర్స్ అన్నిటినీ ధ్వంసం చేపించినాడు. ఆ ప్రజలందరినీ నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాము. ఈ 31వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, లేవీలు యాజకులు వాళ్ళకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. అయితే ఏ దశమ భాగం అయితే దేవుడు ఆలయంలోనికి తీసుకొని రమ్మని చెప్పినాడో ఆ ఆఫరింగ్స్, ఒకవేళ ప్రజలు ఆ ఆఫరింగ్స్ తీసుకుని రానట్లయితే ఈ లేవీలు భోజనం ఉండదు, వాళ్ళకి ఈ యాజకులకు భోజనం ఉండదు, అక్కడ స్ట్రేంజర్స్ కి భోజనం ఉండదు. ఎందుకంటే దేవుడు ఆ మార్గాన్ని నియమించిన. ఎప్పుడైతే టెంపుల్ వర్షిప్ క్లోజ్ అయిపోయిందో, టెంపుల్ ద్వారాలు మూయబడ్డాయో, ఈ లేవీలు చెదిరిపోయినారు, యాజకులు చెదిరిపోయినారు. కానీ ఈయన వచ్చిన తర్వాత హిజ్కియా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన ఆ యాజకులకు ఆ లేవీలకు ఏదైతే అందించబడాలో ప్రజలకు ఆజ్ఞాపించి వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి
దేవుడు మీకు ఇచ్చిన దాంట్లోంచి ఆ ఆలయంలోనికి మీరు తీసుకొని రండి. ఈ రీతిగా వీళ్ళు పరిచర్య చేస్తున్నారు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు. వాళ్ళ యొక్క పనిని వాళ్ళకు సాఫీగా జరిగించుకోవడానికి ఏ ఆటంకం లేకుండా మీ అర్పణలను తీసుకుని రండి అని ఆయన తిరిగి అది ఏం చేసినాడంటే మళ్ళీ రీఇన్స్టేట్ చేసినాడు. తిరిగి అది కట్టినాడు ఆయన. ఏవైతే అన్ని ఆగిపోయినాయో అవన్నీ కట్టినట్లుగా చూస్తున్నాం. తర్వాతనే ఈ 20వ వచనం మనం చూస్తాము. 31వ అధ్యాయము 20వ వచనము. దిస్ ఈస్ వాట్ హిస్కియా డిడ్ త్రూ అవుట్ జూడా. యూదా ప్రాంతమంతా హిస్కియా ఇది చేసినాడు. డూయింగ్ వాట్ వాస్ గుడ్ అండ్ రైట్ అండ్ ఫెయిత్ఫుల్ బిఫోర్ ద లార్డ్ ఇస్ గాడ్. ఏదైతే దేవునికి మంచిదో, దేవుని దృష్టిలో అంగీకారమైందో, ఆ మంచిది సరి అయింది నమ్మకస్తుడుగా హిస్కియా నిలబడి చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇన్ ఎవ్రీథింగ్ హీ అండర్టుక్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్స్ టెంపుల్ అండ్ ఇన్ ఒబీడియన్స్ టు ద లా అండ్ కమాండ్స్. ఆయన ఆలయానికి సంబంధించింది, ధర్మశాస్త్రానికి సంబంధించింది, దేవుని ఆజ్ఞలకు సంబంధించింది, అవన్నీ సంపూర్ణమైన హృదయముతో ఆయన జరిగించినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అందుకొరకే ఆయన ఏం చేసినాడో దాని యందు ఆయన అభివృద్ధి పొందినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రశ్న మనకు కనబడుతుంది. ఒకవేళ హిస్కియా లాంటి పరిస్థితులలో దేవుడు మనల్ని ఉంచినాడు అనుకుందాం. నిజంగా హిస్కియా ఎటువంటి మార్పులైతే తీసుకొని వచ్చినాడో, సామాజికమైన మార్పులు తీసుకొని వచ్చినాడో, ఆ ఆలయానికి సంబంధించిన మార్పులు తీసుకొని వచ్చినాడో, ఆరాధనకు సంబంధించిన మార్పులు తెచ్చినాడో, ప్రజలకు అవసరతకు సంబంధించిన మార్పులు తీసుకొచ్చినాడో, దేవుడు ఏదైతే చేయమని చెప్పినాడో, తన పితరుడు తండ్రి ఏ రీతికైతే పాడు చేసినాడో, పాడు చేసిన అన్నిటినీ తిరిగి నిర్మాణం చేసినాడో, అటువంటి స్థాయిలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము తిరిగి ఆ రీతిగా నిర్మాణం మనం చేస్తామా? నమ్మకంగా మనం నిలబడతామా? రెండో ప్రశ్న మనం అడగవలసింది ఏంటిదంటే, మనము దేవుని ప్రజలముగా దేవుడు మనకిచ్చిన స్థానంలలో నమ్మకస్తులుగా దేవుని కోసము, దేవుని ప్రజల కోసం చేసిందేంటి? సరే, ఒకవేళ హిస్కియా స్థానంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే మనము ఏదైనా చేసి ఉందని మనం అనుకుందాం, కొద్దిసేపటికి మనం అనుకుందాం. కానీ ఇప్పుడు మనమున్న దినాలలో మన పరిస్థితులు, మన చుట్టుపక్కల ఏవైతే జరగట్లేదో, ఏదైతే జరగాలో, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించినాడో, ఏ విలువలైతే దేవుడు ఇచ్చినాడో, ఈ రకంగా బ్రతకండి అని చెప్తున్నాడో, సంఘంలో ఇట్లా సాగండి అంటున్నాడో, ఏ విషయాలైతే విధులైతే దేవుడు నేర్పిస్తున్నాడో, ఏదైతే చేయమంటున్నాడో, ఆ విషయాలు చేయడానికి ఎంత మటుకు మనము నమ్మకస్తులుగా ఉన్నాం. ఇక్కడ హిస్కియా యొక్క నమ్మకత్వం అంతా డీటెయిల్గా వివరించబడింది, డీటెయిల్గా రాయబడింది. ఆయన ఈ రకంగా చేసినాడు, ఈ రకంగా మార్చినాడు, ఈ రకంగా నిలబడ్డాడు, ఈ రకంగా ప్రజలతో ఉన్నాడు, ఈ రకంగా ఆయన బోధించి వాళ్ళని సరిచేసినాడు. ఆయన నమ్మకత్వాన్ని ఆ రీతిగా ఆయన చూయించినాడు. దేవుని బిడ్డలారా, ఒకవేళ అదే ప్రశ్నను మనం అడిగినట్లయితే, మన జీవితంలో మనం పరిశీలించుకొని మనం చూసుకున్నట్లయితే, నేను ఒక నమ్మకమైన వ్యక్తినేనా? ఒకవేళ దేవునికి నేను నమ్మకమైన వ్యక్తినైతే, దేవుడు నన్ను ఎటువంటి సిచ్యువేషన్లో పెట్టినాడో, ఎటువంటి వారి మధ్యలో పెట్టినాడో, ఎటువంటి పరిస్థితులలో పెట్టినాడో, అయితే నేను దేవుని కోసం ఏం చేసినాను? నమ్మకస్తుడుగా ఏం మార్పులు తీసుకొని వచ్చినాను? దేనికోసం నేను నిలబడి నేను నమ్మకస్తుడుగా నడిచినాను? దేవుడు ఇలా చెప్పినాడు కనుక ఇట్లా చేయండి అని ఎంతమందికి చెప్పినాను? దేవుడు ఇట్లా నడుమంటున్నాడు కనుక సంఘంలో ఇట్లా నడుస్తామని ఎంతమందిని మనం సరి చేసినాము? ఎన్ని విషయాలలో మనం నిలబడి నమ్మకస్తులుగా రుజువుపరిచినాము? హిస్కియా జీవితంలో ఒక చక్కని మాటను మనం చూసినాం. ఏంటిది? 32వ అధ్యాయంలో 1వ వచనంలో, ఆఫ్టర్ ఆల్ దట్ హిస్కియా హ్యాడ్ సో ఫెయిత్ఫుల్లీ డన్. అన్ని విషయాలు ఆయన నమ్మకంగా చేసినాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం అడగవలసిన ప్రశ్న ఏంటిదంటే,
నేను ఒక నమ్మకస్తుడుగా దేవుని కోసము, దేవుని ప్రజల కోసము నేను చేసింది ఏంటి, దేవుడు బయలుపరిచిన దాంట్లో, దేవుడు నేర్పించిన దాంట్లో, దేవుడు ఆశపడే దాంట్లో నేను ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసిగా, ఒక సంఘస్థుడుగా, దేవుని రాజ్యం నుండే దేవుని బిడ్డగా నేను నమ్మకంగా చేసిందేంటి? ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒక నమ్మకస్తుడుగా ముందుకు సాగుతా ఉన్నాడు. 14వ సంవత్సరం, ఎన్నో సంవత్సరము? ఆయన పరిపాలనలో వచ్చిన 14వ సంవత్సరంలో ఈ సెనాచెరెబ్ అనే రాజు, అసూరు రాజు ఆయన దండెత్తి వచ్చినాడు. వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళు ఏ దేశంలో అయితే ఆక్రమించుకోవాలనో ఆ దేశాన్ని ఆక్రమించుకోకముందు వాళ్ళు పట్టణాలని వాళ్ళు దాడి చేస్తారు. కానీ పట్టణాలన్నీ ప్రాకారపు గోడలు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రాకారపు గోడల చుట్టూ సైనికులను మోహరించేస్తారు. అంటే వీళ్ళు బయటికి వెళ్ళలేరు, బయట నుంచి ప్రజలు లోపలికి రాలేరు, గేట్లు మూసేస్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలా? లోపలే వాళ్ళకి ఎంత భోజనం ఉంది అంతలే దాంట్లోనే అడ్జస్ట్ కావాలా. వాళ్ళు బయటకు ప్రొవిజన్స్ తీసుకోవడానికి వీలు లేదు, బయట నుంచి కూరగాయలు తీసుకొని వచ్చి అమ్ముకొని పోయేవారు లేరు, ప్రాకారపు గోడలని కట్టేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అటువంటి నిస్సహాయ స్థితిలో పట్టణాల్లో లొంగిపోతారు శత్రువులకి. అట్లా వాళ్ళు కంచెను వేసేసి వాళ్ళు ఏం చేస్తారు? లోబర్చుకుంటా వెళ్తారు. ఈ అసూరు రాజు కూడా ఏం చేస్తా ఉన్నాడంటే ఆ రీతిగా యూదా ప్రజలను లోబర్చుకుంటా ముందుకు వస్తా ఉన్నాడు. వేరే పట్టణాల వైపున వెళ్తూ వస్తున్నాడు. వీళ్ళకు ఆ వార్త వాళ్ళకు వచ్చింది ఏంటంటే ఈయన యెరూషలేం వైపున కూడా వస్తున్నాడు. ఇప్పుడు అన్ని పట్టణాలను స్వాధీనం చేసుకుంటా ఉన్నాడు, దాడి చేస్తా ఉన్నాడు. ఇప్పుడు యెరూషలేం వైపున కూడా వస్తున్నాడని తెలిసిన వెంటనే హిజ్కియా ఏం చేస్తాడంటే తన అఫీషియల్స్ తో మాట్లాడి, ఈ 32వ అధ్యాయంలో మీరు చూడండి, కింద మీరు చూస్తారు, అఫీషియల్స్ తో మాట్లాడి ఒక డిస్కషన్ చేసుకొని ఆయన ప్రాకారపు గోడల చుట్టూ ఆయన కంచె వేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి నీళ్ళు అందకూడదని ఆ వాటర్ ఛానల్స్ అన్నిటినీ ఆయన కట్ చేపిచ్చేస్తారు, వాళ్ళకి నీళ్ళు అందకూడదని. ఆయన ఇంకేం చేస్తాడో మీరు చూడండి, కిందటి వచనాలలో మనం గమనించినట్లయితే ఆయన ప్రాకారపు గోడలు ఏవైతే ఇంకా వీక్ గా ఉన్నాయో ఆ వీక్ ఉన్న ఆ గోడలన్నిటినీ ఆయన రిపేర్ చేయించడము 5వ వచనంలో మనం చూస్తాము. దాని తర్వాత కొన్ని ఆయుధాలను ఆయన వెపన్స్ ని, ఆ యొక్క షీల్డ్స్ ని ఆయన తయారు చేయించినట్లుగా 5వ వచనంలో మనం చూస్తాము. కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ ని ఆయన ఆయనకు అపాయింట్ చేసి వాళ్ళని నియమించి ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రజలందరినీ పిలిపించి, ఇప్పుడు గమనించండి, ఈ వార్త వచ్చిన వెంటనే ఏం చేస్తున్నాడు ఆయన? ఆ వాటర్ లైన్స్ ని కట్ చేస్తున్నాడు. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు మనం చూస్తాము. ఆ ప్రాకారపు గోడలున్న ఆ యొక్క క్రాక్స్ అన్నిటిని రిపేర్ చేస్తా ఉన్నాడు. 5వ వచనంలో చూస్తున్నాము. కొన్ని ఆయుధాలు తయారు చేపిస్తున్నాడు. 5వ వచనంలో చూస్తా ఉన్నాము. కొంతమంది మిలిటరీ ఆఫీసర్స్ ని అపాయింట్ చేస్తా ఉన్నాడు. ఆ యొక్క 6వ వచనంలో మనం చూస్తున్నాము. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత ఆయన వస్తున్నాడని తెలుసుకొని అందరినీ ఒక సిటీ స్క్వేర్ లో పిలిచి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటిది? 7వ వచనము, 8వ వచనం. హల్లెలూయా. ఎప్పుడైనా కానీ ఈ వాక్యాలని ఏం చేయాలా? దాని యొక్క సందర్భంలో పెట్టడము అలవాటు చేసుకోవాలా. ఇప్పుడు గమనించండి, శత్రువు వస్తున్నాడని తెలుసు, వీళ్ళంతా రిపేర్ చేసినారు, సిద్ధం చేసుకోవాల్సిన సిద్ధం చేసుకొని మిలిటరీ ఆఫీసర్స్ అందరినీ రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు అందరినీ ధైర్యపరచడానికి ఆయన పిలిచినాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ధైర్యపరచడానికి, బీ స్ట్రాంగ్, మీరు ధైర్యంగా ఉండండి, నిబ్రం కలిగి ఉండండి, మీరు భయపడకండి, నిరుత్సాహపడకండి. ఈ అసూరు రాజు చాలా వేల సంఖ్యలో ఆయన సైన్యంను తెచ్చినప్పటికీ గొప్ప శక్తి మన వైపుననే ఉంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర శరీర బలం మాత్రమే గాని మనతో మన దేవుడు ఉన్నాడు సహాయం చేయడానికి, పోరాడడానికి. ఈ మాటలు చెప్పిన తర్వాత ఆయనతో పాటు ఉన్న ప్రజలందరూ ధైర్యము తెచ్చుకున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ మనం ఉన్నట్లయితే
అటువంటి నాయక స్థానంలో ఒకవేళ మనం ఉన్నట్లయితే హిజ్కియా నోట్లోంచి ఏ మాటలు అయితే వచ్చినాయో మన నోట్లోంచి కూడా ఆ రీతిగా మాటలు వస్తాయా? అటువంటి మాటలు మనతో పాటు ఉన్న వాళ్ళు వినగలుగుతారా? ఒకసారి ఆలోచన చేయండి. ఇటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడలేదు, కానీ హిజ్కియా నిలబడి మాట్లాడుతున్నాడు. వాళ్ళకు కేవలము శరీర బలంతో మాత్రమే వస్తున్నారు. వాళ్ళు మన పక్షంన మన దేవుడు ఉన్నాడు, మన యుద్ధాలు ఆయన చేస్తాడు, మనం భయపడవలసిన అవసరం లేదు, మనం ధైర్యంగా ఉండవలసిన అవసరత మనకుంది. లెట్ దెమ్ కమ్ విత్ వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ దే మైట్ కమ్. వాళ్ళు ఎంత బలంతో వస్తారో రానివని ఏం పర్వాలేదు, కానీ వారికంటే ఎక్కువ శక్తి మనం కలిగి ఉన్నాము. వాళ్ళ బలం మాత్రము పరిమితి కలిగింది, కానీ మన బలము పరిమితి లేనిది. ఎందుకంటే దేవుడు మన పక్షంన ఆయన పోరాడతాడు, సహాయం చేస్తాడు, యుద్ధాలు ఆయన చేస్తాడు, మనకంటే ముందుగా ఆయన వెళ్తాడు, ఆయన పోరాడతాడు అని హిజ్కియా రాజు చెప్తా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మన పరిస్థితులలో, మన శోధనలలో, మన ప్రతికూలమైన పరిస్థితులలో మనం నిలబడి ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నామా? చాలా మంది వాళ్ళ యొక్క ధైర్యాన్ని పోగొట్టుకుంటారు. ప్రతికూలమైన పరిస్థితులు రాగానే భయపడిపోతారు, ఆందోళన చెందుతారు. ఏంటి నా జీవితంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందని చాలా మంది భయపడిపోతారు, ఆందోళన చెందుతారు, అధైర్యపడతారు, నిరుత్సాహపడతారు, కృంగిపోతారు వాళ్ళు. కానీ అటువంటి శోధన సమయంలో ఏదైతే శోధన వస్తుందో ఆ శోధనకు సంబంధించి మనుషులు కానీ, పరిస్థితులు కానీ, శత్రువు కానీ, సైతాను కానీ, దురాత్మలు కానీ, ఏమైనా కానీ దాన్ని చూసి దాని యొక్క శక్తి పరిమితి చాలా చిన్నది, కానీ మనకు దేవుని యొక్క గొప్ప శక్తి మనం కలిగి ఉన్నాము. దానికంటే గొప్ప శక్తిని మనం కలిగి ఉన్నాము. ఆ పరిస్థితి కంటే గొప్ప శక్తిని కలిగి ఉన్నాము. ఆ శత్రువు కంటే గొప్ప శక్తిని మనం కలిగి ఉన్నాము. We have more power than our enemy అని మనం నిలబడి చెప్పగలుగుతామా? ఇక్కడ ఎంతో చక్కని మాటను మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు కేవలము శరీర బలంతో వస్తున్నారు, కానీ మన బలము పరలోకపు బలము, మన దేవుని బలము. ఆయన మన పక్షము ఉన్నాడు. ఈ యుద్ధంలో మనతో పాటు ఎవరు నిలబడుతున్నారు? మన దేవుడు నిలబడుతున్నాడు, ఆయన పోరాడతాడు. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులలో ఈ రకంగా మనం మాట్లాడలేకపోతున్నామంటే కారణం ఏంటిది? వాట్ ఈస్ ద రీజన్ why we are not able to speak the way Hizkiah has spoken here? హిజ్కియా మాట్లాడినట్లుగా మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నామంటే మనం దేవుని గురించి వింటున్నాము, దేవుని గురించి తెలుసుకుంటున్నాం, కానీ ఆ దేవుని గురించి ఒక సరైన రీతిగా నమ్మకము కలిగి లేకపోవడం అని ఎందుకు భావించకూడదు? వినంగానే మనకు నమ్మకం కలుగుతుందా? విన్న దాన్ని మనం అంగీకరించడం ద్వారా, ఒప్పుకోవడం ద్వారా అప్పుడు నమ్మకం అనేది కలుగుతుంది. అందుకోసమే ఎన్నో సందేశాలు మనం వింటా ఉన్నాము, ఎన్నో వాక్యపు ఉపదేశాలు మనం వింటా ఉన్నాం, కానీ వింటున్నప్పటికీ పరిస్థితులలో ఈ రీతిగా నేను మాట్లాడలేకపోతున్నాను. నా దేవుని గురించి మాట్లాడలేకపోతున్నాను, నా దేవుని గుణం గురించి మాట్లాడలేకపోతున్నాను, నా దేవుని శక్తి గురించి మాట్లాడలేకపోతున్నాను, నా దేవుని ఘనపరిచేటట్టుగా నేను మాట్లాడలేకపోతున్నాను. అంటే నా నమ్మకము అంతగా ఎదగలేదు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను. ఇఫ్ ఐ హావ్ గ్రోన్ అప్ ఇన్ మై ఫెయిత్, నా విశ్వాసంలో దేవుడు ఎవరో, దేవుని ప్రత్యక్షతలో నేను ఎదిగిన వ్యక్తిని అయితే, పరిస్థితులు రాగానే నేను దేవుణ్ణి ఎలా నమ్ముతున్నానో నేను మాట్లాడతాను. నేను
కానీ పరిస్థితిలో నేను ఏం మాట్లాడుతున్నానో నాకు తెలియదా? అది ఏం చూపిస్తుంది, ఏం సూచనగా ఉందంటే నేను దేవుని గురించి వింటున్నాను, కానీ ఆ దేవుని ఎడల ఆ వింటున్న విషయాలలో నేను నమ్మకము ఎప్పుడూ పెట్టుకోలేదు అని సూచనగా ఉంది. అందుకోసమే చాలా మంది ఎన్ని ప్రార్థనలు కూర్చున్నా, ఎన్నిసార్లు ప్రార్థన చేయించుకున్నా, ఎన్నిసార్లు బైబిల్ చదివినా, ఎన్ని సందేశాలు విన్నా, వాళ్ళని కలిసి వాళ్ళతో కొద్దిసేపు గడిపినప్పుడు అర్థమైపోతుంది వీళ్ళు దేవుని పైన నమ్మకం కలిగిన వారా కాదా అని కనబడుతుంది. లేకపోతే వాళ్ళని కాసేపు ప్రార్థన చేయండి అని చెప్తే అయిపోతుంది. ఒకరి ఆత్మీయ స్థితి ఏముందో వాళ్ళతో కాసేపు గడిపితే అర్థమైపోతుంది వాళ్ళు దేవుని గురించి ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారు, దేవుణ్ణి ఎంత తెలుసుకున్నారు, దేవుణ్ణి ఎంత నమ్ముతున్నారో. కాసేపు ఏం పెద్దగా మాట్లాడదు, ఒక ట్రాకర్ ఆన్ చేసేయాలా, గమ్మున వింటూ కూర్చోవాలి. దేవుని గురించి వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎటువంటి అవగాహన కలిగి ఉన్నారో వినాలి, అర్థమైపోతుంది మనకి. లేకపోతే సహోదరుడా ప్లీజ్ ప్రార్థన చేస్తావా అని అడగాల. సహోదరి కాసేపు ప్రార్థన చేసుకుందామా అని మన ప్రార్థనలో కూర్చోబెట్టాలి. ఎందుకంటే నమ్మంది ఎవరు ప్రార్థన చేయరు, ఉత్తి మాటలు రావు. మన ఆత్మీయ స్థితిలో ప్రార్థనలో దేవుణ్ణి ఎలా నమ్ముతున్నామో వ్యక్తపరిచే స్థలం అది. అక్కడ డ్రామాలు చేయడానికి ఉండదు. అక్కడ మన నిజమైన ఆత్మీయ స్థితి దేవుడిని ఎంత మనం ఎరిగినామో కనబడిపోతుంది. ఇక్కడ హిజ్కియా జీవితంలో రెండోది మనం నేర్చుకోవాల్సింది, మొదటిది ఏంటిది? హిస్ ఫెయిత్ఫుల్నెస్, ఆయన నమ్మకత్వము, హిస్ ఫెయిత్ఫుల్నెస్. వి సా హీ వాస్ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ కాంటెక్స్ట్. ఆ సందర్భంలో, ఆ ఛాలెంజింగ్ కాంటెక్స్ట్లో హీ ప్రూవ్డ్ టు బి ఫెయిత్ఫుల్ టు గాడ్. నమ్మకస్తుడు. మనము మన కాంటెక్స్ట్లో, మనల్ని పెట్టిన స్థలంలో మనం నమ్మకస్తులమా? మన సంఘంలో మనం నమ్మకస్తులమా? మన కుటుంబంలో మనం నమ్మకస్తులమా? మన సమాజంలో మనం నమ్మకస్తులమా? క్యాన్ గాడ్ సే హీ హ్యాస్ బీన్ ఫెయిత్ఫుల్ టు మీ? ఈ వ్యక్తి నాకు నమ్మకస్తుడుగా నిలబడ్డాడని దేవుడు చెప్పగలుగుతున్నాడా? రెండోది, సవాలుతో కూడిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మనం ఎలా స్పందిస్తామో అది మన పరిపక్వతకు సూచనగా ఉంటుంది, మెచ్యూరిటీకి సూచనగా ఉంటుంది. హౌ మచ్ వీ హావ్ గ్రోన్ అప్ ఇన్ గాడ్. ఇక్కడ చూడండి, హిజ్కియా యొక్క మాటలు మనం వింటున్నప్పుడు ఆయనకు దేవుని గురించిన అవగాహన ఎంతగా ఉందో అక్కడ కనబడతా ఉంది. హల్లెలూయా. ఒకవేళ హిజ్కియా స్థానంలో మనం ఉన్నట్లయితే మనం ఎలా స్పందిస్తాము, ఎలా మాట్లాడతాము? మన తోటి వారిని మనం ఆ రీతిగా ప్రోత్సహించగలుగుతామా? ఇంతకుముందే నేను చెప్పాను, హింస రాబోతా ఉంది, దేశాలు నాయకులు వ్యతిరేకంగా పోతా ఉన్నారు. అటువంటి టైంలో అందరిని విడిచి నువ్వు పారిపోతావా? లేకపోతే అందరి మధ్యలో నువ్వు నిలబడి, లేదు మన దేవుడు గొప్పవాడు, మనం కలిసి ఉన్నాము, దేవుడు పోరాడతాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు సహాయపడతాడు, మన దేవుడు గొప్పవాడు, మన కలిగిన దేవుడు గొప్పవాడని మనం నిలబడే స్థాయిలో మనం ఉంటామా? ఆమేన్. మనం పరీక్షించుకోవాల్సిన అవసరత మనకుంది. మూడోది మనం గమనించినట్లయితే ఇదే దినవృత్తాంతంలో, రెండో దినవృత్తాంతంలో 9వ వచనంలో మీరు గమనించినట్లయితే, ఎప్పుడైతే ఈ సెనాచెరెబ్ అనే రాజు, అసూర్ రాజు తన యొక్క సైన్యంను తీసుకొని వచ్చి ఆయన లకీష్ అనే ప్రాంతంలో, ఇంకా అప్పటికి యెరూషలేం దగ్గరికి రాలేదు, గమనించండి, లాకీష్ అనే ప్రాంతంలో ఉండి కొంతమందిని ఆయన రాయబారిగా పంపించినాడు అనమాట. యెరూషలేంలో ఉన్న వారితో మాట్లాడడానికి పంపించినాడు.
ఒక వార్త ఇచ్చి పంపించినాడు, ఒక లెటర్ ఇచ్చి పంపించినాడు, ఒక సందేశం ఇచ్చి పంపించినాడు. గమనించుకోవాలా, ఈ వర్స్ 9 2 క్రానికల్స్లో 2వ దినవృత్తాంతంలో 9వ వచనము చాలా కీలకమైంది. ఎందుకంటే మనం ఎప్పుడైతే సువార్తలు చదువుతామో, మత్తయి, మార్కు, లూకు, యోహాను చదివినప్పుడు కొన్నిసార్లు కొన్ని మత్తయి మిస్ చేసిన మార్కులో కనబడతాయి, కొన్ని విషయాలు లూక్ ఎక్స్ట్రా మాట్లాడినట్లు కనబడుతుంది. అవన్నీ కలిపి ఒక సందర్భాన్ని, ఒక స్టోరీని పెట్టుకొని చూసినప్పుడు కొన్ని మిస్ అయ్యే విషయాలు అక్కడ కనబడతాయి అన్నమాట. కాబట్టి ఈ 9వ వచనం ముందు చూడండి, ఇది మనకు ఎటువంటి అధ్యాయాలు కనబడుతుందంటే 2 రాజుల గ్రంథంలో ఈ హిస్కియా గురించి 18వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది, స్టోరీ స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టోరీలో ఈ 9వ వచనం, సెనాచెరబు రాజు, అసూరు రాజు ఆయన తన సైన్యంను పంపించి లకీష్ అనే ప్రాంతంలో ఉండి ఆయన ఏ రాయబారం అయితే పంపినాడో, ఏ సందేశం అయితే పంపినాడో, అది 18వ అధ్యాయం నుంచి మనం చదువుకుంటూ వెళ్తే మనకు కనబడుతుంది, ఆ సందర్భం మనకు కనబడుతుంది. ఈ 2వ దినవృత్తాంతంలో కూడా ఈ 9వ వచనంలో మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము మనకు 36వ అధ్యాయము మనం చదివినప్పుడు అక్కడ కూడా కనబడుతుంది. కానీ దానికంటే ముందు ఏం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది అనేది అవన్నీ 3 భాగాలు పక్కన పెట్టుకొని మనం చూసినప్పుడు ఒక మిస్సింగ్ ఐటమ్ మనకు కనబడుతుంది. హల్లెలూయా. అంటే ఆ సీక్వెన్స్ లో ఒక మిస్సింగ్ ఐటమ్ మనకు కనబడతా ఉంది. ఏంటిదంటే, ఈ వార్త వచ్చిన తర్వాత, ఈ వార్త రాకముందు హిస్కియా చాలా చురుకుగా పనిచేస్తున్నాడు. ఆ ప్రాకారపు గోడలను రిపేర్ చేసినాడు, వాటర్ లైన్స్ ని కట్ చేయించినాడు, మంచి మంచి ఆయుధాలను తయారు చేయించినాడు, మిలిటరీ పీపుల్ని అపాయింట్ చేసినాడు, ఆఫీసర్స్ మంచి ప్రోత్సాహకరంగా మాట్లాడినాడు. చాలా వాళ్ళందరూ బలం తెచ్చుకున్నారు. బలం తెచ్చుకున్న తర్వాత వీళ్ళు సైనికులు, శత్రు దేశం వాళ్ళు ప్రాకారపు గోడ దగ్గరకు వచ్చి ఆ పలికిన మాటలు ఒకసారి మనం గమనిద్దాం. వాళ్ళు వచ్చి పలికిన మాటలు ఎటువంటి మాటలు అంటే, దేనిపైన మీ యొక్క ధైర్యాన్ని మీరు పెట్టుకున్నారు, దేనిపైన ఆధారం చేసుకున్నారు, ఆన్ వాట్ హ్యావ్ యు బేస్డ్ యువర్ కాన్ఫిడెన్స్, మీ కాన్ఫిడెన్స్ దేనిపైన మీరు ఆధారం చేసుకున్నారు? హిస్కియా మాటలు నమ్ముతున్నారా మీరు? ఆయన మిమ్మల్ని తప్పు త్రోవబెట్టి పట్టిస్తున్నాడు. ఒకవేళ ఆయన మాటలు మీరు విన్నట్లయితే మీరు ఆకలికి, దాహానికి చచ్చిపోతారు. ఏ హిస్కియా గురించి మాట్లాడుతున్నారు మీరు? ఆయన మీకు తప్పు భద్రతనిచ్చినవాడు, తప్పుడు మాటలు ఆయన పలికినవాడు. వాళ్ళు వచ్చి మాట్లాడిన మాటలు చూడండి ఇవి. ఏ దేవుడు మా చేతిలోంచి మిమ్మల్ని రక్షించగలుగుతాడు? మేము ఎన్నో దేశాలని స్వాధీనం చేసుకున్నాము, వాళ్ళ దేవుళ్ళు ఎవరు కూడా కాపాడలేకపోయినారే. అదే రీతిగా మీ దేవుడు కూడా కాపాడుకోలేడు, మిమ్మల్ని కాపాడలేడు. మా చేతుల నుంచి కాపాడగలిగింది ఎవరు? ఆయన మాటలు మీరు వినకండి, మీ దేవుడు మిమ్మల్ని కాపాడు, లొంగిపోండి. హల్లెలూయా. ఏమంటున్నాడండి? లొంగిపోండి అంటున్నాడు. ఆ రకంగా దేవుడిని దూషించేటట్టుగా మాట్లాడినారు, ఆ రాజును దూషించేటట్టుగా మాట్లాడినారు, ఆ ప్రజలను కించపరిచేటట్టుగా వచ్చి మాట్లాడినారు. ఎప్పుడైతే ఈ వార్త హిస్కియా విన్నాడు, హల్లెలూయా, ఎక్కడ జరిగింది ఇది? లకీష్ అనే ప్రాంతంలో ఉండి తన సైన్యాన్ని యెరూషలేము దగ్గరికి పంపించినాడు. వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడిన మాటలు ఇవి. ఆమేన్. ఒకసారి 2 రాజుల గ్రంథానికి మనం వెళ్ళాం. 18వ అధ్యాయము, 2 కింగ్స్ 18th చాప్టర్. ఈ 18వ అధ్యాయము ఒకసారి మనం చూసుకుందాం. ఈ 13వ వచనము దయచేసి మీరు గమనించండి.
In the 14th year of King Hiskiah, Sennacherib, king of Assyria, attacked all the fortified cities of Judah and captured them. So Hiskiah, king of Judah, sent this message to king of Assyria at Lachish. ఎక్కడికి పంపించినాడు వార్తను? లాకీష్కి పంపించినాడు. ఏమని పంపించినాడు? నేను తప్పు చేసినాను, మీకు ఏం కావాలో చెప్పండి, ఆ డబ్బును నేను చెల్లిస్తాను, పన్నును నేను కడతాను, నువ్వు ఏం డిమాండ్ చేసినా నేను అది ఇస్తాను అని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర ఉన్న వెండి, బంగారము, అదే కాకుండా ద్వారం పైన ఏ బంగారపు బిల్లలైతే ఉంటాయో ఆ బంగారంతో కడతారో అవన్నీ పీకిపిచ్చి ఆలయానికి దగ్గర ఉన్న అవన్నిటిని పీకిపిచ్చి ఆ సెనచెరబ్ రాజుకు పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేర్ విల్ బి టైమ్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో బలంగా ఉండే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ గమనించండి ఒక విషయము, ఇది ఎప్పుడు జరుగుతుంది? ఇంకా అప్పటికి వార్త రాలేదు, వీళ్ళు వచ్చి నిలబడలేదు. వీళ్ళు యుద్ధము చేసుకుంటూ వస్తున్నారు, ప్రాకారపు గోడల చుట్టూ వాళ్ళు నిలబడుతున్నారు. వేరే ప్రాంతాలలో, యెరూషలేంలో కాదు, వాళ్ళు క్యాప్చర్ చేయడానికి వస్తున్నారు అని వార్త విన్నప్పుడేమో హిస్కియా అలర్ట్ అయ్యి అందరినీ ధైర్యపరిచినాడు. కానీ అవన్నీ క్యాప్చర్ అయిపోయినాయి అని వార్త వచ్చింది. ముందేమో క్యాప్చర్ కాలేదు, వాళ్ళు దండెత్తి వస్తున్నారు అన్నప్పుడు ఆయన మన దేవుడు గొప్పవాడు, ఆయన బలం గొప్పది, ఆయన శక్తి గొప్పది అని పలికినాడు. గమనించండి, పలికినాడు. కానీ ఎప్పుడైతే అవన్నీ క్యాప్చర్ చేయబడుతున్నాయి అంటే ఇంకా వాళ్ళ స్వాధీనంలోకి వెళ్ళిపోతున్నాయి అని వార్త వచ్చిందో, ఈయన ఏం చేస్తున్నాడు? ఒక ఉత్తరం రాపిచ్చి పంపిస్తున్నాడు, రాయబారం పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? నేను తప్పు చేసేసినాను. ఉందా? మీ బైబిల్లో ఉందా అట్లా? నేను ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి 14వ వచనం. సో కింగ్ హిస్కియా sent this message to the king of Assyria at Lachish. అందుకోసం కొన్ని పదాలు చాలా కీలకమైనవి బైబిల్ స్టడీలో. ఐ హ్యావ్ డన్ రాంగ్, నేను తప్పు చేసినాను. విత్డ్రా ఫ్రమ్ మీ, నేను తప్పు చేసినానుగా, నా దగ్గరికి నువ్వు రాకు, ఇక్కడ నుంచి వెనుకకి వెళ్ళిపో, నీకేం కావాలో నేను ఇస్తాను, నువ్వు ఏం డిమాండ్ చేస్తావో అది నేను ఇస్తాను. వెండి కావాలా, బంగారం కావాలా, అవన్నీ నేను ఇస్తాను నీకు. అవన్నీ ఆయన ఇచ్చి పంపించినాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, వాట్ హ్యాపెన్ టు దట్ హిస్కియా? ఆ హిస్కియాకు ఏమైంది? అంత గొప్పగా మాట్లాడిన హిస్కియా ఎందుకు బలహీనపడ్డాడు? మన జీవితంలో కూడా కొన్నిసార్లు హిస్కియా వలె ధైర్యంగా పలికిన సందర్భాలు ఉంటాయి, శక్తితో పలికిన సందర్భాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆ పరిస్థితుల యొక్క ప్రభావంలోకి వచ్చి బలహీనపడి రాజీ పడే పరిస్థితులు కూడా కనబడతాయి. దేవుని బిడ్డలారా, వాట్ హ్యాపెన్ టు హిస్కియా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? మీరు ఇంతకు ముందు మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది పోల్చి మీరు చూసినట్లయితే అటువంటి హిస్కియా కనబడాడు మనకి. ఐ హావ్ డన్ రాంగ్, నేను తప్పు చేసినాను, పొరపాటు చేసినానని మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు చెప్పు, మీకేం కావాలో అది నేను ఇస్తాను, వెనుకకి వెళ్ళిపోండి, యుద్ధానికి రావద్దు. ఇక్కడ ఆత్మీయంగా మాట్లాడినట్టే మనకు కనబడుతుందా? ఒక ఆధ్యాత్మికంగా మాట్లాడినట్లుగా ఏమన్నా కనబడుతుందా? ఈయన ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడంటే, ఒకటి, పరిస్థితుల్లో బలహీన పడిపోయినాడు ఆయన. అన్ని ప్రాంతాలు ఆక్రమించుకుంటే తప్పకుండా ఇది కూడా ఆక్రమించేసుకుంటాడేమో అనే నమ్మకం బహుశా ఏర్పడి ఉంటుంది. ఆ పట్టణం పోయింది చేతిలోంచి, ఈ టౌన్ పోయింది చేతిలోంచి,
ఇప్పుడు జెరూసలేం ఒక్కటే మిగిలింది, ఇది కూడా తీసేసుకుంటాడని నమ్మకం వచ్చి ఉంటుందేమో ఆయనకు. కాంప్రమైజ్ అయిపోదామని ఒత్తిడిలోకి వచ్చేసి కాంప్రమైజ్ అవుతున్నాడేమో, రాజీ పడుతున్నాడేమో, డబ్బులు ఇచ్చి చెల్లించుకొని రిటర్న్ పంపించేద్దామని అనుకున్నాడేమో. ఇంకొకటి మనం గమనించినట్లయితే, వాళ్ళ తండ్రి ఆహాజు రాజు ఉన్నప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశం పైన, యూదా దేశం పైన, కొంతమందికి ఈ ఇశ్రాయేల్ దేశం ఏంటిది, యూదా దేశం ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు వాళ్ళకి. ఒకప్పుడు భారతదేశము ఒకటిగా ఉండే, కానీ పార్టీషన్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఇండియాగా డివైడ్ ఎట్లయిందో అట్లా ఒక ఇజ్రాయెల్ దేశము రెండుగా డివైడ్ చేయబడి యూదా దేశంగా, ఇస్రాయల్ దేశంగా ఏర్పాటు చేయబడ్డాయి. 10 గోత్రాలు, 10 ట్రైబ్స్ ఏమో ఇజ్రాయెల్గా పిలువబడ్డాయి, యూదా బెంజమిను ఆ రెండు యూదా దేశంగా పిలువబడ్డాయి. కాబట్టి ఈ అసూర్ రాజు ఏం చేసేవాడంటే, ఈ దేశాల పైన వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఆయన దాడి చేసి వాళ్ళని లొంగదీసుకొని, ఆహాజు రాజుని లొంగదీసుకొని ఏం చేసేవాడంటే వాళ్ళ దగ్గర, దేశాల దగ్గర పన్ను వసూలు చేసేవాడు అనమాట, టాక్సెస్. ఎప్పుడైతే హిజ్కియా రాజు వచ్చినాడో, ఆయన దేవుని కోసం నిలబడ్డాడో, ఈ పన్నులు కట్టడం బంద్ చేసినాడు. అసూరు రాజుకు పన్ను కట్టడము బంద్ చేసినాడు. వాళ్ళ నాయన కట్టినట్లుగా ఈయన పన్ను కట్టట్లేదు, ట్యాక్స్ కట్టట్లేదు. ఇప్పుడు హీ హ్యాస్ రెబెల్డ్ అగెయిన్స్ట్ అసీరియన్ కింగ్. అసూరు రాజుకు ఆయన ఏం చేసినాడు, రెబల్ అయినాడు. రెబల్ అయినందుకు అసూరు రాజు దండెత్తుకొని యూదా పట్టణం పైకి వచ్చినాడు, యూదా దేశం పైకి వచ్చినాడు. మీ కాంటెక్స్ట్ ని మీరు అర్థం చేసి, అందుకోసము ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన, ఏ పన్ను అయితే మా నాయన కట్టేటోడో ఆ పన్ను ఇప్పుడు నేను కడతాను, ఏం కావాలంటే చెప్పు నేను కట్టేస్తా అంటున్నాడు. ఇప్పుడు ఐ విల్ పే ద టాక్సెస్. నేను పన్ను కట్టేస్తా, నీకు ఏం కావాలని చెప్పు నేను కట్టేస్తా అంటున్నాడు. అంటే ఎంత ఒత్తిడిలోకి వచ్చి మాట్లాడుతున్నాడో గమనించండి. దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేర్ విల్ బి మూమెంట్స్ ఆఫ్ వీక్నెసెస్ లైక్ దిస్. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా రావచ్చు. ఆమేన్. We can also go through situations like this. ఒకప్పుడు దేవుడి గురించి గొప్పగా మాట్లాడి ఇంకొక సిట్యువేషన్లో, సర్కమ్స్టాన్సెస్లలో రాజీ పడిపోయేసి బలహీన పడిపోయిన సందర్భాలు కూడా రావచ్చు. అటువంటి సందర్భాలు మన జీవితంలో వచ్చినాయా? ఒకవేళ రాలేదు అని మనం ఒకవేళ అన్నట్లయితే మనం అబద్ధికులం. బాగా గట్టిగా దేవుని గురించి విశ్వాసంతో పలికిన దినాలు ఉంటాయి. ఏం తోచక లోకపరమైన వ్యక్తులు పరిస్థితులలో ఎలా స్పందిస్తారో అట్లాంటి స్పందించే సిట్యువేషన్స్ కూడా వచ్చుంటాయి మన జీవితంలో. ఆమేన్. కానీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అటువంటి సందర్భాలు రానివ్వకుండా మనం చూసుకోవాలి. What is an application? What is the lesson that we can learn? What happened to your belief? ఒకప్పుడు నువ్వు నమ్మిన నమ్మకం ఏమైంది? ఆ దేవుని గురించి అంత గట్టిగా మాట్లాడడం ఏమైంది? ఇప్పుడు ఆ దేవుడు బలహీన పడిపోయిందా? ఆ దేవుడు పోరాటము బంద్ చేసేసినాడా? దేవుడు పారిపోయిందా? దూతలు పారిపోయినారా? సైన్యం పారిపోయిందా? ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చి రాజీ పడే పరిస్థితికి నేను ఎందుకు వచ్చినానంటే, దేవుడు పారిపోయినాడేమో, బహుశా దూతలు పారిపోయినారేమో, ఆ పరలోకపు రథాలు పారిపోయినాయేమో, ఆ సైన్యం పారిపోయిందేమో, అందుకోసమే నేను రాజీ పడుతున్నానేమో. ఎప్పుడైతే మన దృష్టి దేవుడి నుంచి పరిస్థితి వైపున మరలిస్తామో మన యొక్క విశ్వాసం పోగొట్టుకుంటాం. మనం పరిస్థితులలో మన దృష్టి పరిస్థితిమైన కాకుండా దేవుడి మీద మనం పెట్టుకుంటామో, దేవుని ప్రత్యక్షత మీద పెట్టుకుంటామో, దేవుని వాక్యం పైన పెట్టుకుంటామో, దేవుడు తనకు తాను ఎట్లా బయలుపరుచుకున్నాడో దానిపైన మనం పెట్టుకుంటామో, అప్పుడు మనము
ముందెట్లా ప్రకటించినామో అప్పుడు కూడా అట్లనే ప్రకటిస్తాం. ఇంతకు ముందు నా దేవుడు శక్తిమంతుడు, ఆయన సైన్యము గొప్పది, ఆయన బలము గొప్పది అని ఎట్లయితే పలికినామో ఇప్పుడు కూడా అదే లాంగ్వేజ్ మాట్లాడతాం. ఎందుకంటే మన దృష్టి ఆయన ఆ శత్రువు తీసుకొచ్చిన పరిస్థితి పైన లేదు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. తిరిగి 2వ దినవృత్తాంతం దగ్గరికి వెళ్దాం మనం. 32వ అధ్యాయము. ఎంతమంది ఈరోజు ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుంటా ఉన్నారు? We have seen him as a faithful one. We have seen his faithfulness. ఆయన నమ్మకస్తుడిగా మనం చూసినాము. ఆమేన్. రెండోది, దేవుణ్ణి ఎలా నమ్మినాడో, దేవుని గుణగణాలను we have seen his belief, what he has believed about God. We have seen, మూడోది మనం ఏం చూసినామంటే, in the moments of pressure we have seen his weakness coming out. ఆయన బలహీనత రావడము ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. ఈ 2వ దినవృత్తాంతంలో ఈ 9వ వచనానికి వద్దాం. 32వ అధ్యాయము 9వ వచనం. ఆయన బలహీన పడిపోయిన తర్వాత గమనించండి, ఈ రాజు ఈ లెటర్ పంపించి ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఎంత అడ్వాంటేజ్ తీసుకొని మాట్లాడి ఉంటాడు. ఆ రకంగా ఆయన మాట్లాడినాడు అంటే కారణం ఏంటి తెలుసా? దానికంటే ముందే రాయబారం పంపించి కాంప్రమైజ్ అవడానికి ఇది ఇస్తా అది ఇస్తా అని ఆయన రాయబారం పంపించినాడు. ఇప్పుడు రాయబారం పంపించిన తర్వాత ఆయన మంచిగా మాట్లాడతారా? ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడరు, ఇంకా కఠినంగా మాట్లాడతారు, ఇంకా అసహించుకునేటట్టుగా మాట్లాడతారు. ఈ 9వ వచనంను మీరు గమనించినట్లయితే ఆ విషయాన్ని మనం గమనిస్తాం. 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఆ విషయాన్ని మనము గమనిస్తాం. అయితే ఒక్కసారి మనము 2 రాజుల గ్రంథానికి వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక గ్యాప్ కనబడుతుంది. ఆ గ్యాప్లో ఏం జరిగింది అనేది 2 రాజుల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఈ వార్త వచ్చిన తర్వాత గమనించండి, ఆ సైనికులు వచ్చి అసభ్యంగా మాట్లాడిన తర్వాత, దేవదూషణ మాట్లాడిన తర్వాత, చెడ్డగా మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అనేది అంత డీటెయిల్డ్గా 2వ దినవృత్తాంతంలో లేదు, 2 రాజుల గ్రంథంలో ఉంది. దయచేసి 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయానికి మనం వెళ్దాం. 2 Kings చాప్టర్ గమనిస్తున్నారా? 2 రాజుల గ్రంథము 18వ అధ్యాయం ఒకసారి చూడండి. 17వ వచనం చూడండి. The king of Assyria has sent supreme commander, his chief officer and his field commander with a large army from Lachish. అవునా? అదే సందర్భం కదా నేను చెప్పేది. ఈ 18వ అధ్యాయము ఈ 17వ వచనం నుంచి అంతా ఇంకా డీటెయిల్గా 2వ దినవృత్తాంతంలో వాళ్ళు ఎంత చెడ్డగా మాట్లాడినారు అనేది ఇంకా డీటెయిల్డ్గా ఈ 17వ వచనం నుంచి చివరి వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఈ 18వ అధ్యాయంలో 17వ వచనం నుంచి చివరి వరకు చదివితే మనకు అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు క్లియర్ అయిందా? 2 కనెక్ట్ అయినాయా? దాని తర్వాత ఏం జరిగిందో దినవృత్తాంతంలో క్లియర్గా లేదు, కానీ 2వ రాజుల గ్రంథంలో క్లియర్గా ఉంది. ఈ 19వ వచనం చూడండి. ఎప్పుడైతే ఈ వార్తను విన్నాడో హిజ్కియా ఏం చేసినాడండి? బహుశా రాయబారాన్ని ఆయన అంగీకరించలేదు, అసభ్యంగా మాట్లాడుతున్నాడు, దేవుని దూషణగా మాట్లాడుతూ ఉన్నాడు, చెడ్డగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నాశనం చేస్తా అంటున్నాడు. ఈ మాటలు విన్న తర్వాత హిజ్కియా తన బట్టలను చింపుకున్నాడు. చింపుకొని ఆయన ఎవరిని పిలిపించమని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ప్రవక్త అయిన
యెషయా ఐజయాని పిలిపించండి, ఆమోసు కుమారుడైన యెషయాని పిలిపించండి అని మాట్లాడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న సిట్యువేషన్ అంతా ఇప్పుడు మార్పు చెందబోతా ఉంది. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఒక ప్రవక్త నిలబడి ఇప్పుడు మాట్లాడబోతున్నాడు. ఆయన ఏమని వార్త ఐజాక్ చెప్పండి, యెషయాకి చెప్పండి అని మెసేజ్ పంపించినాడో మీరు చూడండి. 3వ వచనం నుంచి 19వ అధ్యాయం. దిస్ ఇస్ వాట్ హిస్కియా సేస్, దిస్ డే ఇస్ ఎ డే ఆఫ్ డిస్ట్రెస్ అండ్ రిబ్యూక్ అండ్ డిస్గ్రేస్. ఈ దినము ఎటువంటి దినం అంటే చాలా నిరుత్సాహకరమైన దినము, సిగ్గుకరమైన దినము, ఒక అవమానకరమైన దినము. ఎందుకంటే ఎప్పుడైతే ప్రసవించే వాళ్ళు ప్రసవించడానికి రెడీగా ఉంటారో, పిల్లలు బయటికి రావడానికి రెడీగా ఉంటారు కానీ బయటికి రాలేకపోతారో, ఈ దేవుని బిడ్డల యొక్క పరిస్థితి అంత దయనీయంగా మారిపోయింది. గనుక మిగిలిన వారు కొరకు దయచేసి ప్రార్థించవా, ఓ యెషయా, ఓ ప్రవక్త ప్రార్థించవా. దేర్ఫోర్ ప్రే ఫర్ ద రెమినెంట్ దట్ స్టిల్ సర్వైవ్స్. ఇక మిగిలిపోయిన ఈ యెరూషలేములో ఉన్న వారి కోసము ప్రార్థించవా. ఇటువంటి పరిస్థితి వచ్చిందని సందేశాన్ని యెషయా ప్రవక్తకి చెప్పినప్పుడు ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా వినండి. యెషయా ఈ మాటలు విని వెళ్ళి మీ యజమానుడు హిస్కియాకి చెప్పు, భయపడకు, ఈ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ సందేశాలు పంపించే అసూర్ రాజుకు నువ్వు భయపడకు, ఆయన దూషణకు నువ్వు ఏమాత్రం జనుకకు. ఇగో విను, ఒక మాట నేను చెప్తున్నాను. దేవుడు ఒక ఆత్మను అక్కడ పెట్టబోతున్నాడు, వాళ్ళ మధ్యలో ఒక కార్యం జరగబోతుంది, ఒక వార్త వినబోతున్నాడు ఆయన. ఆ వార్త విన్నప్పుడు, వింటున్నారా? ఆ వార్త విన్నప్పుడు ఆయన తిరిగి తన దేశానికి వెళ్ళిపోతాడు. ఆయన దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన చంపబడతాడు. ఇది దేవుడు చేయబోతున్నాడు అని ఈ వార్తను చెప్పండి అనేసి హిస్కియాకు తిరిగి యెషయా ప్రవక్త ఆ సందేశాన్ని ఇచ్చి పంపిస్తాడు. ఇది అయిపోయిన తర్వాత వీళ్ళు ఆగినారా? మీరు చూడండి, మరలా 9వ వచనం చూడండి. సెనాచెరబ్ రాజు అని ఏం చేసినాడు, మరలా కొంతమందిని మెసెంజర్స్ ని పంపించినాడు. ఎవరికి? హిస్కియా దగ్గరికి పంపించినాడు. ఏమంటున్నాడు? నేను మాత్రం నిన్ను వదిలేది లేదు, నేను మాత్రం నిన్ను తప్పకుండా నాశనం చేస్తాను. మరలా వార్త పంపించినాడు. ఏ దేవుడు నా చేతిలోంచి కాపాడలేడు, ఏ దేవుళ్ళు కూడా కాపాడలేరు, మీ దేవుడు కూడా కాపాడలేడు. ఈ 9వ వచనం నుంచి 13వ వచనం వరకు చూడండి. ఇప్పుడు అంత మార్పు చెందబోతా ఉంది. యెషయా ఆల్రెడీ చెప్పినాడు, ఇది దేవుడు చేయబోతున్నాడు, ఒక వార్తను వినబోతున్నావు, ఆ వార్త విని ఆయన వెళ్ళిపోతాడు తన దేశానికి, ఆల్రెడీ చెప్పినాడు. అయినప్పటికీ ఇంకొక మెసేజ్ శత్రు దగ్గర నుంచి వచ్చింది. అప్పుడు హిస్కియా ఏం చేసినాడండి? 14వ వచనంలో ఆయన దేవుని ఆలయం దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ని తీసుకొని, ఆ మెసేజ్ని తీసుకొని దేవుని దగ్గర పరిచి ఆయన దేవుని దగ్గర గోజాడుతూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఓ దేవా, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు దేవుడవు నీవు, ఆ చెరువు పైన నువ్వు ఆసీనుడిగా ఉండే దేవుడవు నీవు, నువ్వు ఒక్కడివే దేవుడివి, రాజ్యాల పైన దేవుడవు నీవు. నేను చేసే ప్రార్థన విను, ఆలకించు, విను. ఏ రీతిగా ఈ సెనాచెరబ్ రాజు నిన్ను అవమానపరుస్తున్నాడో విను అని ఆయన ప్రార్థన చేసినాడు. నిజమే, ఆయన వేరే దేశాలను నాశనం చేసినాడు, నిజమే వేరే పట్టణాలని నాశనం చేసినాడు, నిజమే అని అవన్నీ చేసినాడు. కానీ 19వ వచనంలో చూడండి, ఓ దేవా, మమ్మల్ని ఆయన చేతిలోంచి విడిపించు, అన్ని దేశాలు, ఈ భూదిగంతంలో ఉన్న అన్ని దేశాలు నువ్వు ఒక్కడివే దేవుడు అని తెలుసుకున్నట్టుగా కార్యం చేయని ప్రార్థన చేసినాడు. ఫస్ట్ టైం
వార్త పంపించినప్పుడు యెషయా ప్రవక్త ఒక సందేశం ఇచ్చినాడు. ఈసారి ప్రార్థన చేసినాడు కదా హిజ్కియా. ఈసారి 20వ వచనం చూడండి. దేవుడు మరలా మెసేజ్ని పంపించినాడు. ఏమని మెసేజ్ పంపించినాడు తెలుసా? దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సెస్. 20వ వచనం చూడండి. దెన్ ఐజియా సన్ ఆఫ్ ఆమోస్ సెంట్ ఎ మెసేజ్ టు హిజ్కియా. ఈ సందేశాన్ని పంపించినాడు. దిస్ ఈస్ వాట్ ద లార్డ్ సేస్, గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్ కన్సర్నింగ్ సెనచెరబ్ కింగ్ ఆఫ్ అసీరియా. నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. మీరు గమనిస్తున్నారా? ఒకప్పుడు నమ్మకంగా ఉన్నాడు, దేవుని గురించి గట్టిగా ప్రవచించినాడు, పరిస్థితులలో బలహీనపడ్డాడు, తిరిగి దేవుని దగ్గర పోయి బలం తెచ్చుకున్నాడు, దేవుని పైన ఆధారపడ్డాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. ఇగో దేవుడు ఇది చేయబోతున్నాడు. ఆ స్థానంలో నీ పేరు నా పేరు ఉంటే ఎంత బాగుంటుంది కదా. వెన్ గాడ్ సేస్, నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను, ఇగో నేను ఇది చేయబోతున్నాను. ఎంత బాగుంటుంది అట్లా మాట్లాడితే. హల్లెలూయా. ఈ చివరి దినాలలో మనం ఒకవేళ బలహీన పడినా కానీ కూడా తిరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. హిజ్కియా తన బలహీన సమయంలో ఏం చేస్తున్నాడు తెలుసా? దేవా, నీ ఒక్కడివే మాకు ఆధారము, నువ్వు ఒక్కడివే ఈ సిగ్గును తొలగించగలవు, నువ్వు ఒక్కడివే మమ్మల్ని నిలబెట్టగలవు. వాళ్ళు నిజంగా వేరే దేశంలో వాళ్ళు హాని చేసిన కరెక్టే, కానీ ఆయన చేతి నుంచి విడిపించగలిగిన సమర్థుడు నీవే, నీ ఒక్కడివే మాకు ఆధారము, నువ్వు ఒక్కడివే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుడు హిజ్కియాతో ఏమంటున్నాడు తెలుసా? ఆ ప్రవక్త ద్వారా అంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించినాడు, ఇగో దేవుడు ఇది చేయబోతున్నాడు చూడు అని. ఈ యొక్క 21వ వచనం నుంచి మీరు చదువుకుంటా వెళ్ళండి. ఇవన్నీ దేవుడు మాట్లాడినాడు. ఇవన్నీ మాట్లాడి 32వ వచనానికి రండి. చివరిగా దేవుడు అన్న మాటలు ఏంటి తెలుసా? ఆ అసూరు రాజుని పట్టణంలో ఎంటర్గాడు, ఒక బాణము విసరాడు, ఆయన ఒక షీల్డ్ పట్టుకొని రాడు, మీ చుట్టూ ప్రాకారపులు గోడలు ఏం కట్టాడు, ఏ మార్గంలో వచ్చినాడు అదే మార్గంలో వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు. నేను ఈ పట్టణాన్ని కాపాడుతాను, నేను కాపాడుతాను, నా కుమారుడైన దావీదు కొరకు, నా దాసుడైన దావీదు కోసం నేను కాపాడుతాను. ఆ రాత్రి, ఏ రాత్రి? మీ బైబిల్లో 35వ వచనం ఉందా? చూడండి అక్కడ. ఆ రాత్రి ఏం చేసినాడంటే దేవుడు ఒక్క దూతను పంపించినాడు. ఎందరో దూతలు అవసరం లేదండి. ఈ బాగా విర్రవీగేటోళ్ళు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడేటోళ్ళు, అసహ్యంగా మాట్లాడేటోళ్ళు, ఎంత పెద్ద సైన్యం పట్టుకొని వస్తే ఏంటి చెప్పండి? ఒక్క దూత చాలు, ఒకే ఒక దూత చాలు. 1,85,000 మేము ఆ నైట్ చచ్చిపోయినరు. పొద్దున్న లేచి చూసే లోపల డెడ్ బాడీస్ ఉన్నాయి అక్కడ. 1,85,000 మంది ఆ డెడ్ బాడీస్ అక్కడ పడి ఉండడం ఒకసారి గమనించండి. ఒకే ఒక దూత దేవుడు పంపించినాడు. ఎప్పుడైతే సెనాచెరబ్ రాజు పొద్దున్నే చూసే లోపల మిలిటరీ ఆఫీసర్లు లేరు, కమాండర్లు లేరు, సైనికులు లేరు, చాలా మంది చచ్చిపోయి అక్కడ కనబడంగానే ఇమీడియట్ గా దేవుడు అన్నాడు యెషయా ప్రవక్త ద్వారా, ఆయన ఒక సందేశం వింటాడు, విన్న వెంటనే విత్డ్రా అయిపోతాడు, ఆయన వెనకకి వెళ్ళిపోతాడు. అదే ఈ సందేశము. ఆయనకు వచ్చిన సందేశం ఏంటి తెలుసా? అయ్యా, 1,85,000 మంది నీ సైనికులందరూ చచ్చిపోయి ఉన్నారు, పొద్దున్న లేచే లోపల ఎట్లా చచ్చిపోయారో తెలియదు కానీ చచ్చిపోయి ఉన్నారని వార్త వచ్చింది ఆయనకు. సరే, ఆయన యుద్ధం వదిలేసి వెళ్ళిపోయినాడు తన దేశానికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక పలానా రోజు తన ఆలయంలో, తన దేవత యొక్క ఆలయంలో ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు తన సొంత కొడుకులు వచ్చి పొడిచి చంపేస్తారు ఆయన. ఇది కూడా యెషయా ప్రవక్త చెప్తాడు. ఆయన తన దేశానికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేశంలోనే ఆయన చంపబడతాడు, పొడవబడతాడు అని చెప్తాడు.
సొంత కొడుకులే పొడిసి చంపేస్తారు అసురరాజుని, పారిపోతారు వాళ్ళు. దేవుని బిడ్డలారా, ఈ స్టోరీ అంతట్లో మనం ఏం చూస్తున్నామంటే అవర్ గాడ్ నువ్వు బలహీనమైనప్పుడు ఆయన బలహీనం కాడు. హిస్కియా ఒక పాయింట్లో మంచి బలంగా ఉండేవాడు, బలహీనమైనప్పుడు దేవుడు బలహీనమేం కాలే. తిరిగి దేవుని పాదాల దగ్గర పోయినప్పుడు ఆయన బలమేంటిదో చూపించినాడు. హల్లెలూయా. ఈ దినాలలో మనం ఒకవేళ పడిపోయినప్పటికీ దేవుని పాదాల దగ్గరికి పోవాలా, దేవుడు మరలా ఆయన నిలబెట్టుకుంటాడు. వింటున్నారా? మనం ఒకవేళ బలహీన పడిపోయినప్పటికీ హిస్కియా లాగా దేవుని దగ్గర పోయి ఆయన సాష్టాంగ పడి ప్రార్థన చేస్తున్నాడు, నువ్వే దిక్కు అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు త్రోసివేసినాడా హిస్కియాను? ఆ పట్టణాన్ని దేవుడు త్రోసివేసినాడా? ఆ ప్రజలను దేవుడు త్రోసివేసినాడా? ఒకే ఒక మాట అంటున్నాడు దేవుడు, హిస్కియా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. వింటున్నారా అండి? హిస్కియా చేసిన ప్రార్థన, ఆయన బలహీనతలో దేవునికి సమర్పించుకొని చేసిన ప్రార్థన, ఒక దూతను దేవుడు విడుదల చేసినాడు. 1,85,000 మందిని హతం చేసినాడు దేవుడు. మన దేవుడు ఏం మార్పు చెందలేదు. మనమే అవసరానికి పరిస్థితులకు మార్పు చెందేవాళ్ళం. మనము మార్పు చెందేవాళ్ళం, దేవుడు కాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మూమెంట్ ఆఫ్ వీక్నెస్, మన జీవితంలో, ఆ హిస్కియా జీవితంలో దేర్ వాజ్ ఎ టైమ్ వేర్ హీ వాజ్ షేకెన్. ఆయన కదిలిపోయినాడు, రాజీ పడాలనుకున్నాడు, బలహీన పడిపోయినాడు, కాంప్రమైజ్ అవుదాం అనుకున్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ ఎక్కడ దైవత్వం అని కనబడదు, అక్కడ దైవికంగా మాట్లాడినట్టు కనబడదు, రాజీ పడే తత్వం కానీ చాలా వీకెస్ట్ పాయింట్లో హిస్కియా ఉన్నట్టు కనబడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఆ ప్రవక్త మాటలు విన్నాడో, దేవుని వైపున తిరిగినాడో, దేవుడు ఏం చెప్తున్నాడో విన్నాడో, దేవుని పాదాల దగ్గర పోయి ప్రభువా నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేసినాడో, దేవుడు హిస్కియాని త్రోసివేయలేదు. ఆయన చేసిన ప్రార్థనను బట్టి ఒక్క దూతను పంపించి 1,85,000 మందిని చంపేసినాడు దేవుడు ఒక్కటే రాత్రి. ఇమాజిన్ చేయండి ఎంత ఫాస్ట్గా పోయి ఉండొచ్చు ఆ దూత. టకా 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 ఇట్లా వాళ్ళు నిద్రలోనే ఇట్లా చచ్చిపోయి ఉండొచ్చు వాళ్ళు. ఆ భయానికి వెళ్ళిపోయినాడు ఆయన. అంత రోషంగా మాట్లాడినాడు, ఏ దేవుడు కాపాడలేడు, ఎవరు నా చేతిలోంచి కాపాడుకోలేరు అని అంత రోషంగా మాట్లాడిన వాడు పారిపోయినాడు. ఆయన దేవుని దూషించిన వాడు పారిపోయినాడు, దేవుని బిడ్డలను దూషించిన వాడు పారిపోయినాడు. దేవుడు అటువంటి కార్యాలు చేయగలుగుతాడు తన బిడ్డలు ప్రార్థించినప్పుడు. నీవే ఆధారము, నీవే మాకు సహాయం చేయాలని దేవుని బిడ్డలు ఎప్పుడైతే గోజాడతారో, దేవుని బిడ్డలారా, ఆ పరలోకపు కార్యాలు జరుగుతాయి. We have to go to God and cry out before God the way Hiskiah spread out his arms. He stretched out before God and he began to pray. Lord, you are the one. We know that the enemy is strong, but you are stronger than the enemy. మాకు తెలుసు ప్రభా, శత్రువు బలంగా పనులు చేసుకుంటా పోదు, కానీ వాడి కంటే బలమైన వాడివి, నువ్వు నీ కార్యం జరిగించని ప్రార్థించేవారు మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. What is the fourth thing that we see here? నాలుగో విషయం మనం ఏం చూస్తున్నాము? అట్టర్ డిపెండెన్సీ ఆన్ గాడ్. ఆయన బలహీనత నుంచి ఆయన ట్రాన్సిషన్ అవుతూ కంప్లీట్గా దేవుని శక్తి పైన ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు దిగి వచ్చినాడు. మొత్తం సైన్యాన్ని పంపించాలి అవసరం లేదు దేవునికి, ఒక్క దూతను పంపించినట్టు పని అయిపోయింది. హల్లెలూయా. మన దేవుడు అటువంటి వాడు. కానీ మన ప్రార్థనలు ఎటువంటి? చెప్పండి, ఆ రీతిగా మనం దేవుని పైన ఆధారపడి ఉన్నామని మనం ప్రార్థనలు చేస్తున్నామా? ఆలోచన చేసుకుందాము. 4 విషయాలు మనం చూసుకున్నాము. ఆయన నమ్మకత్వం, హిస్
ఫెయిత్ఫుల్నెస్. రెండోది ఆయన నమ్మకము, హిస్ బిలీఫ్ ఇన్ గాడ్. మూడోది హిస్ టైమ్ ఆఫ్ వీక్నెస్, ఆయన బలహీన సమయం వచ్చినప్పుడు ఎలా కదిలిపోయినాడో మనం చూసినాము. నాలుగోది హిస్ రిటర్న్ టు గాడ్ అండ్ అట్టర్ డిపెండెన్సీ ఆన్ గాడ్. ఆయన ఏ రీతిగా దేవుని వైపున తిరిగి వచ్చి సంపూర్ణంగా నువ్వే మా ఆధారము అని ఆధారపడ్డాడో మనం చూసుకున్నాము. మన జీవితంలో కూడా లెట్ us బి ఫెయిత్ఫుల్ టు గాడ్. ఆ ఫెయిత్ఫుల్నెస్ మనం చూద్దాం, మన కార్యాల ద్వారా చూపిస్తాము. రెండోది, పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎంత దేవుడిని నమ్ముతున్నామో ప్రకటిస్తాం, మన చుట్టుపక్కల వాళ్ళని బలపరుస్తాము, ప్రోత్సహిస్తాం. పరిస్థితులు ఒకవేళ చాలా ప్రెషర్గా వచ్చినప్పుడు హిస్కియా లొంగిపోయినట్టుగా లొంగిపోవద్దు. మనం నిలబడాలి అని మనం నేర్చుకున్నాము. ఒకవేళ బలహీన పడిపోయినప్పటికీ దేర్ ఇస్ స్టిల్ ఎ ప్లేస్ ఆఫ్ హోప్. ఒక స్థలం ఉంది, నిరీక్షణ ఇచ్చే స్థలం ఉంది, దిక్కు చూపించే మార్గం చూపించే స్థలం ఉంది, అది దేవుని పాదాలు. అక్కడ పోయి ప్రభా నేను తప్పు చేసినాను, నువ్వు ఒక్కడివే నా ఆధారము, నువ్వు తప్ప నన్ను బయటికి తీసుకురాలేరు ఎవరు అని ఎప్పుడైతే పాదాలు మనం పట్టుకుంటామో పరలోకం కదలడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యువర్ హార్ట్స్. ఎంతమంది వింటున్నారో నేర్చుకుంటున్నారో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, ఏ దినమైతే ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయో, మీరు ఎంత విన్నారో, ఎంత నమ్మినారో, ఎంత దేవునితో నడిచినారో, ఆ దినం అగ్ని పరీక్ష జరుగుతుంది. అప్పుడు చాలా మంది రాలిపోతారు, చాలా మంది విశ్వాసాన్ని వీడుతారు, దేవుణ్ణి విడిచిపెట్టే దినాలు వస్తాయి. జాగ్రత్త. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏం తెలుసా? వెన్ ద ఎనిమీ సరౌండ్స్ అస్, శత్రువు మనల్ని చుట్టుముట్టినప్పుడు వాట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ రెస్పాన్స్? మన స్పందన ఎలా ఉండబోతుందో పరీక్షించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమెన్.